హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. గతంలో ఎంతో మంది కన్నడ భామలు టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకునేందుకు ప్రయత్నించినా రష్మిక మందన సక్సెస్ తర్వాత క్యూ లైన్ పెరిగింది. ఎవ్రీ ఇయర్ శాండిల్వుడ్ నుండి కొత్త అందాలు టీ టౌన్ లోకి అడుగుపెట్టి సిల్వర్ స్క్రీన్ ని కలర్ఫుల్ చేస్తున్నాయి. అలానే ఈ ఏడాది కూడా ఇద్దరు క్రేజియస్ట్ భామలు టీ టౌన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళిద్దరెవరో చూసేద్దామా? కేజీఎఫ్ తో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మారినట్లే కన్నడ కస్తూరి శ్రీనిధి శెట్టి కూడా పాపులర్ అయింది. రీనా దేశాయ్ గా మెస్మరైజ్ చేసింది. ఫస్ట్ 2 చిత్రాలతోనే పాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ విక్రమ్ కోబ్రాతోనూ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. లేట్ అయినా పర్వాలేదు కానీ కంటెంట్ ఉంటేనే కథలను ఒప్పుకుంటోంది. శాండిల్వుడ్, కాలీవుడ్ నుండి టాలీవుడ్ వైపు టర్న్ ఇచ్చింది ఈ కన్నడ సోయిగం శ్రీనిధి. టీ టౌన్ లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్లు కొల్లగొట్టింది. నాని హిట్ 3తో పాటు సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కథలో కనిపించబోతోంది. ఈ 2 ప్రాజెక్ట్స్ ఈ ఏడాదిలో రిలీజ్ కాబోతున్నాయి. ఇవే కాకుండా కిచ్చా సుదీప్ 47 మూవీకి కూడా కమిట్ అయింది ఈ శాండిల్వుడ్ చిన్నది. శ్రీనిధి శెట్టి ఇలా సెట్ చేసుకుంటే మరో శాండిల్వుడ్ భామ సప్తమి గౌడ మరోలా ప్లాన్ చేసుకుంటోంది. కాంతరతో పాపులారిటీ తెచ్చుకున్న సప్తమి వ్యాక్సిన్ వార్ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టింది. లాస్ట్ ఇయర్ యువరాజ్ కుమార్ యువతతో సక్సెస్ అందుకున్న ఈ భామ టాలీవుడ్ పై కన్నేసింది. నితిన్ అప్ కమింగ్ చిత్రాల్లో ఒకటైన తమ్ముడితో బిగ్గెస్ట్ ఇండస్ట్రీలోకి జాయిన్ అవుతోంది. మరి ఈ చందన భామల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారేదెవరో? సౌత్ దర్శకులపై నార్త్ హీరోస్ మనసు పారేసుకుంటున్నారు. ఇక్కడ స్టోరీస్ కి, ఇక్కడ దర్శకుల టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ కి ఆడియన్స్ ఫిదా కావడంతో సౌత్ దర్శకులకు, ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్స్ కి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇప్పుడు మరో టీ టౌన్ స్టార్ ఫిల్మ్ మేకర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో చూసేద్దామా? ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఈ సామెత బాలీవుడ్, టాలీవుడ్ కు సరిగ్గా సరిపోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమను చిన్న చూపుగా చూసిన బీ టౌన్ కు గట్టిగా బుద్ధి చెప్పిన టీ టౌన్ ఇప్పుడు కాలర్ ఎగిరేసి సినిమాలు చేస్తోంది. ఈ చిత్రాలకు నార్త్ బెల్ట్ బ్రహ్మరథం పట్టడంతో ఇక్కడి కథలపై ఫోకస్ చేస్తోంది. అలాగే ఇక్కడ డైరెక్టర్లను లైన్ లో పెడుతోంది. సందీప్ రెడ్డి వంగ, గౌతమ్ తిన్ననూరి, వివి వినాయక్, ఇప్పుడు గోపిచంద్ మల్నేని టైం. వీరసింహారెడ్డి గ్రాండ్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు గోపిచంద్. బీటౌన్ సీనియర్ అండ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో జాట్ తెరకెక్కిస్తున్నాడు. గదర్ 2తో ఫుల్ స్వింగ్ లో ఉన్న సన్నీ డియోల్ చేస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్టులో ఈ సినిమా ఒకటి. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు ఈ సీనియర్ హీరో. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షయామి ఖేర్, రెజినా కసాండ్రా హీరోయిన్స్. జాట్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. సినిమాను ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించాడు గోపిచంద్ మల్నేని. హిందీ, తెలుగు, తమిళంలో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న జాట్ కు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జాట్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సన్నీ డియోల్ కు బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న గోపిచంద్ మల్నేని నిర్మాతలకు గ్రాండ్ లాంచ్ అవుతుందా? చూడాలి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఆ విషయంలో ఏఆర్ రెహమాన్ గుర్తు చేస్తున్నాడా? జైలర్ కోసం అంత రెమ్యునరేషన్ తీసుకున్నాడా? జైలర్ 2కి కూడా అంతా ముక్కు పిండి వసూలు చేస్తున్నాడా? మిగిలిన కంపోజర్స్ కి అనిరుద్ కాంపిటీటర్ అయ్యాడా? హావ్ ఎ లుక్. అబ్బా, బక్కోడ్ ఏం కొడుతున్నాడ్రా! వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్స్! ఎలా వస్తాయిరా ఇలాంటి కంపోజింగ్స్? పిచ్చోళ్ళైపోవాల్సిందే అనుకునేంతలా సక్సీడ్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్. బీజిఎం, సాంగ్స్ తో సినిమా భారీ విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అట్ ప్రెజెంట్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవతరించాడు. ఈ క్రేజ్ చూస్తూ ఉంటే 90-2000 ఎరాలో ఏఆర్ రెహమాన్ మానియాను గుర్తు చేస్తున్నాడు. యునిక్ స్టైల్లో బాణీలు సమకూర్చి తక్కువ టైంలోనే సక్సెస్ఫుల్ అండ్ స్టార్ కంపోజర్ గా చేంజ్ అయ్యాడు ఏఆర్ రెహమాన్. ఇప్పుడు అనిరుద్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. వైదిస్ కొలవెరీ ఢీ అంటూ యూత్ తో పాటు యూట్యూబ్ ను షేక్ చేసిన అనిరుద్ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వడక్కం చెన్నై, జెర్సీ, మాస్టర్, బీస్ట్, విక్రమ్, జైలర్, జవాన్, దేవర చిత్రాలు అతడికి స్టార్ ఇమేజ్ కట్టబెట్టాయి. నేమ్, ఫేమ్ రావడం, ఆఫర్లు పెరగడంతో డిమాండ్ ఉన్నప్పుడే రూపాయి వెనకేసుకోవాలన్న థాట్తో రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడు. జైలర్ సినిమాకు 8 నుండి 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. ఆ తర్వాత వచ్చిన బాలీవుడ్ ఎంట్రీ మూవీ జవాన్ కు కూడా 10 కోట్లకు పైగా చార్జ్ చేశాడని సమాచారం. ఇప్పుడు జైలర్ 2 కూడా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట ఈ స్టార్ మ్యూజిక్ టెక్నీషియన్. సుమారు 18 కోట్లను ముక్కుపిండి వసూలు చేస్తున్నాడట. ఈ లెక్కను చూస్తే హైయెస్ట్ పేయర్ ఇండియన్ సినీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ను క్రాస్ చేశాడని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. మిగిలిన సంగీత దర్శకులకు ఎప్పుడో కాంపిటీటర్ గా మారిపోయిన అనిరుద్ క్రేజీ ఆఫర్లను లైన్లో పెడుతున్నాడు. మరికొన్ని రోజుల్లో జనవరికి గుడ్ బై చెప్పేసి ఫిబ్రవరికి హాయ్ చెప్పబోతున్నాం. ఫిబ్రవరి అనగానే వాలంటైన్స్ మంత్.
లవర్స్కే కాదు, ఈసారి మాలీవుడ్ సినీ ప్రియులకు కూడా ప్రేమికుల రోజు ప్రత్యేకం కాబోతోంది. ఫెబ్ 14ని టార్గెట్ చేస్తూ కొన్ని క్యూరియస్ చిత్రాలు వస్తున్నాయి. అవేంటో చూద్దామా? మాలీవుడ్ సంక్రాంతి వెలవెలబోయింది. బిగ్ హీరోల చిత్రాలేవి సందడి చేయలేకపోయాయి. పొంగల్కి ముందు ఐడెంటిటీ, రేఖా చిత్రం థియేటర్స్లోకి వచ్చాయి. ఫెస్టివల్ తర్వాత మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, డొమినిక్ రిలీజ్ అయి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. జనవరి చివరిలో బాసిల్ జోసెఫ్ పొన్మన్ విడుదల కాబోతోంది. ఇక జనవరి ఎండింగ్ రావడంతో ఫిబ్రవరి రిలీజ్ కి ప్రిపేర్ అవుతున్నాయి కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్. ముఖ్యంగా వ్యాలంటైన్స్ డే ని టార్గెట్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 14న సినీ లవర్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు 1 కాదు 2 కాదు 4 మలయాళ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇందులో మోస్ట్ వాంటెడ్ మూవీగా రాబోతోంది బజూకా. డొమినిక్ ది లేడీస్ పర్స్ తో పలకరించిన కాంబో మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇందులో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో పాటు ఆంటోనీ వర్గీస్ డేవిడ్ మూవీని దింపుతున్నాడు. రోమన్ చామ్, బ్రహ్మయుగం, వన్స్ అపాన్ అ టైమ్, కొచ్చి, ఎన్ను స్వాంతన్ పుణ్యాలంతో పాపులారిటీ తెచ్చుకున్న అర్జున్ అశోకన్ మరో ఎంటర్టైనర్ బ్రొమాన్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూడే కాకుండా రీసెంట్ సెన్సేషనల్ బ్యూటీ అనీశ్వర రాజన్ కీ రోల్ పోషిస్తున్న పైంకిలి కూడా వ్యాలంటైన్స్ వీక్ ని టార్గెట్ చేస్తూ థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. ఫాహద్ ఆవేశం దర్శకుడు ఈ సినిమాకి స్టోరీని అందిస్తూ ఉండటం విశేషం. మరి ఈ 4 మూవీస్ లో సినీ లవర్స్ ని ఏ పిక్చర్ ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ప్రెజెంట్ హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఈ జోనర్ సినిమాలని తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నారు. ఓ హారర్ సినిమా తీయడం, హిట్ అయ్యాక వీటికి సీక్వెల్స్ తీసుకురావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు అలాంటి సక్సెస్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళింది. ఆ హారర్ ఫ్రాంచైజీ మూవీ ఏంటో చూద్దామా? హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి హీరోగా అటు దర్శకుడిగా పాపులర్ అయ్యాడు రాఘవ లారెన్స్. ముని 2తో మొదలైన కాంచనా ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు 3 పార్ట్స్ రాగా ఇప్పుడు 4th ఇన్స్టాల్మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్ గా కాంచనా 4 సెట్స్ పైకి వెళ్ళింది. ఈ విషయాన్ని నిర్మాత మనీష్ వెల్లడించాడు. కాంచనా 4లో ఫీమేల్ లీడ్ గా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా ఇప్పుడు మరో హీరోయిన్ కన్ఫర్మ్ అయింది. బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేహి మరో కీ రోల్ పోషిస్తోంది. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ఉండబోతోందని టాక్. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. కాంచనానే కాకుండా శివలింగ, చంద్రముఖి 2 వంటి సెపరేట్ హారర్ జోనర్ చిత్రాల్లోనూ లారెన్స్ నటించాడు. అలాగే కాంచనాను లక్ష్మి పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ కీ రోల్స్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి కాంచనా 4 ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు మేకర్స్. మరి అక్కడ ఆడియన్స్ ఈ ఫ్రాంచైజీ మూవీకి కనెక్ట్ అవుతారో లేదో చూడాలి. సో చూసారు కదా, ఇది వాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.